ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గందరగోళంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ సంఘాలు ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రోజంతా ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పునర్మూల్యాంకనానికి డిమాండ్ చేయగా సాధ్యం కాదని విద్యాశాఖ వాదిస్తోంది. నష్టం జరగకుండా చూస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. తప్పులు తడకగా మారిన ఇంటర్ ఫలితాల వెల్లడిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నెర్ర చేశారు. అధికారుల తప్పిదానికి విద్యార్థుల బంగారు భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవటాన్ని తప్పుబట్టారు. బాబు అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో 3 మార్కులు వచ్చినాయి. ఎన్ని రాసిన 3 మార్కులు అయితే అంత ఘోరంగా రావు కదా. అది మేమేమంటున్నాం, రీవాల్యుయేషన్ పెట్టండి, లేదు మా పేపర్ మాకు ఇవ్వండి, మా బాబు రాసింది ఏదో మేము చూసుకొని గమ్మునుంటాం. అసలు పేపరే లేదు, తాళాలు వేసేసుకొని ఇంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అసలు దేశం కొట్టుపోయినట్టు ఎవరు పట్టించుకోకుండా పోలీసు వారైతే వచ్చిన వాళ్ళని సపోర్ట్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి పడేస్తున్నారు పక్కన. మరి ఎవరు వస్తారు ఈ తల్లిదండ్రులకి? ఈ బిడ్డల జీవితం ఏమైపోవాలా? ఆగమైపోద్దా? అంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. తర్వాత సప్లిమెంటరీ రాసుకోవాలి. వీళ్ళ లైఫ్ లో మరి స్కోర్ ఉండదు కదా. పేపర్ లేకుండా మార్కులు ఎలా వేస్తారు? మీ దగ్గర మిస్ అయినప్పుడు ప్రభుత్వానికి చెప్పండి. ఇంత చదివించుకొని ఇంత వయసు వచ్చేదాకా పెంచుకొని వీళ్ళకి బలి చేయాలా? మాకు న్యాయం చేయాలి. మా పేపర్ మాకు చూపెడితే దాన్ని ఫెయిల్ అయినా పాస్ అయినా అనేది మాకు తెలియాలి కదా. ఏ తెలియకుండా ఉంటే మా ఎంసెట్ ఎట్లా రాయాలి, ఈ ఎగ్జామ్ ఎట్లా రాయాలి? 2 విధాల ఆలోచన మైండ్ పెట్టుకొని ఎట్లా రాయాలి. आज जब हम इंटरमीडिएट फर्स्ट ईयर का रिजल्ट देखे तो बच्चे को मैथ्स में जो है 12-13 मार्क्स आ रहे हैं. ये कैसा हो सकता? और दूसरे सब्जेक्ट तो उसमें भी फेल है. हालांकि बच्चे बोल रहे हैं कि हम जो है फर्स्ट डिवीजन के मार्क्स का पेपर करके आए. हम ये हो ही नहीं सकता. बच्चे खाना पीना बंद कर चुके हैं, है ना, और जो है अपसेट हो चुके हैं. माँ बाप से तक बात नहीं कर रहे हैं, रो रहे हैं. दिन भर रोते हुए, रात भर रोते हुए गुजर जा रही है उनकी. तो हम केसीआर साहब से और तेलंगाना गवर्नमेंट से हम ये रिक्वेस्ट कर रहे हैं, हम आपसे दरख्वास्त कर रहे हैं कि ये बोर्ड ऑफ इंटरमीडिएट के अहदेदारों को सस्पेंड किया जाए. కనీసం మినిమం మార్క్స్ అన్న రావాలి. మా బాబు తెల్లవారుజాము 4ంటికి లేస్తాడు, లేచి 6 దాకా ట్యూషన్లోనే ఉంటాడు, మళ్ళీ 8 నుంచి కాలేజీలో ఉంటాడు. అలాంటి పిల్లవాడికి మార్క్స్ 5, 6, 7 ఏ విధంగా దిద్దారో పేపర్ అర్థం కావట్లేదు. రీవాల్యుయేషన్ అడుగుతున్నాము. అయితే ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యారని చూపెడుతున్నారు, మిగతా అన్ని సబ్జెక్టులో 1 నంబర్ 2 నంబర్లు అన్ని చూపెడుతున్నారు. న్యాయం కావాలి, రీకౌంటింగ్ కావాలి. ఇలాంటి సిచ్యువేషన్ రావడం వల్ల ఇంతమంది పేరెంట్స్ బాధపడుతున్నారు. ఒకళ్ళు 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నారు. 1 మార్కు 0 మార్కులు, ఎక్సెల్, ఏపీలు, ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేశారు మార్క్స్. మేమే రివాల్యుయేషన్ చేసి మీకు చూపిస్తాము, మార్క్స్ మీకు మెసేజ్ చేస్తాము అన్నారు. అది కూడా రావట్లేదు, ఏది రావట్లేదు. ఇప్పుడు వచ్చి అడిగితే పక్కకు జరిపేస్తున్నారు. ఈసారి టాపర్స్కి కూడా సింగిల్ డిజిట్ నంబర్స్ వచ్చి ప్రతి ఒక్కరు సూసైడల్ కేసెస్ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. సో దాని గురించి ఇంకా ఏం జరగక ముందుకి అనేసి అప్రోచ్ అవుదామని డైరెక్ట్ ఇక్కడికి బోర్డుకి వచ్చాము. మా పేపర్స్ ఏదో మాకు ఇస్తే మరి రీకరెక్షన్ అన్నా చేయించుకుంటా. మాకు ఏదైంది తెలవాలి కదండి. మాకు ఏది తెలియకుండా, మాకు ఏ ఆన్సర్ రెస్పాన్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడ ఎండలో ఇట్లా నిలబెడితే ఎట్లా అని చెప్పండి. మరి ఏడాదంతా కష్టపడ్డా పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఉత్తీర్ణత కాలేదని బాధిత విద్యార్థులు వాపోయారు. పునర్మూల్యాంకనంతో పాటు తమ పరీక్షా పత్రాలివ్వాలని నినదించారు. ఇంటర్ అధికారిక వెబ్సైట్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఇంటర్ 1 నెలలో ఫెయిల్ అయ్యాను. 17 మార్క్స్ వచ్చాయి. అన్ని సబ్జెక్టులో మంచిగానే వచ్చినాయి, అన్ని బాగా రాశాను, కానీ ఫెయిల్ అయ్యాను. కరెక్షన్ బాగా చేయలేరు. అయితే మ్యాథ్స్ A1లో కూడా పోయింది. 3 డేస్ నుంచి ఇంకా లోపల ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకున్నారు. రివాల్యుయేషన్ పెట్టమంటే పేపర్ ఇవ్వమని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఇది తొందరగా క్లియర్ అవ్వకపోతే ఎంతమంది సూసైడ్ చేసుకుంటారో ఏమో తెలియదు. తొందరగా ఎంత వీలైనంత తొందరగా ఇదంతా కూడా క్లియర్ చేస్తే బెస్ట్. అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాసినాం, అన్ని అటెంప్ట్ చేసినాం, అన్నిట్లో తక్కువ మార్క్స్ వేసుకుంటూ పోయిళ్ళు. మళ్ళీ ఫిజిక్స్ మొత్తమే తీసేసిళ్ళు, ఫెయిల్ చేసిళ్ళు. అది ఒకటి. మా పేరెంట్స్ ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని. అన్ని డబ్బులు పెట్టి చదివిపించినాం, ఇట్లనే చేస్తారా అని. మరి మేము రేపు చచ్చిపోతే ఏం చేస్తారు? మాకు ఇప్పుడు మా పేపర్స్ చూపిస్తే మేము చూస్తాం. ఫెయిల్ అయినామంటే వెళ్ళిపోతాం. ఒకవేళ మంచిగా రాసి కూడా తక్కువ మార్క్స్ వేస్తే అప్పుడు మేము మాట్లాడుకుంటాం. మా పేపర్స్ మాకు కావాలంతే. నేను ఫస్ట్ ఇయర్లో బ్రిలియంట్ స్టూడెంట్, 400 మార్క్స్ అబౌవ్ వచ్చినాయి.
ఈ సెకండ్ ఇయర్ లో మొత్తం అన్ని ఫెయిల్ చేసి పడేశారు. అన్ని 10, 10, 5, 5, 8, 8 మార్క్స్ వేస్తున్నారు. క్వశ్చన్లు తిప్పి రాసినా కానీ ఇస్తారు అంకుల్. 5 మార్కులు, 3 మార్కులు, 2 మార్కులు ఎట్లా ఇస్తారు అంకుల్ అట్లా? మళ్ళీ ఇప్పుడు ఫీజు కట్టాలి సప్లీలా. ఆన్లైన్లోనేమో సైట్ ఓపెన్ అయితే ఓపెన్ అయినా సబ్జెక్ట్ నాట్ అవైలబుల్. ఈడికి వస్తే లోపల కూసురాలు. ఇప్పుడు లైఫ్ కి సంబంధించిన విషయం ఇది, ఉట్టి ఆషామాషి కాదు. విద్యార్థులు తల్లిదండ్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఇంటర్ బోర్డు నిర్వాకంపై మండిపడ్డ రేవంత్ నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రాకతో ఉద్రిక్తత తలెత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి వాళ్ళ పేపర్లు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? రెండవది, ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్షిస్తలేరు విద్యార్థుల భవిష్యత్తు? ఈరోజు గందరగోళంలో ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో చర్చించలే? తల్లిదండ్రుల కమిటీలతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని విద్యార్థులకు ఒక నమ్మకం కలిగించి ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో పేపర్ల వాల్యుయేషన్ జరగాలి. 12 మంది విద్యార్థుల చావులకు కారణమైన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ విద్యార్థుల చావులు ఆత్మహత్యలు కాదు, ఈ ముఖ్యమంత్రి చేసిన హత్యలే. ఈ హత్యలకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాలి, సమాధానం చెప్పాలి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. అధికారుల తప్పిదానికి విద్యార్థులను బలిచేస్తారా అని ప్రశ్నించారు. నాంపల్లిలో బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ, బీజేవైఎం, ఎన్ఎస్యుఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చి అడగడానికి వచ్చిన వాళ్లను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం అన్యాయమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎగ్జామినేషన్ అనే డేటా అనేది ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి మొత్తం స్టూడెంట్స్ లైఫ్ తో చెల్లబాటలు ఆడుతున్నాడు. ఇదే కోరుతూ అందరు స్టూడెంట్స్ కి న్యాయం కావాలని చెప్పి ఎన్ఎస్ఐ అనేది ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అని ఒక కొత్త విధానం తీసుకొని వచ్చి ఏ కంపెనీ అయితే కాకినాడ యూనివర్సిటీ విద్యార్థుల పైన సరైన డేటా ఎంట్రీ చేయలేని కేసు ఉన్నప్పటికీ ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు విద్యార్థుల జీవితాలతో ఈ యొక్క ప్రభుత్వం కారణమైంది. ఇంటర్ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. కీలకమైన అంశంలో ముఖ్యమంత్రి స్పందన శూన్యమని విమర్శించిన నేతలు బాధ్యులైన అధికారులపై చర్యలకు డిమాండ్ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించాలని లేఖలో కోరారు.